ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రపంచంలోనే ఒక సాంకేతికపరమైనటువంటి ఒక పునాదిగా లేకపోతే ఒక టెక్నాలజీకి కేంద్ర బిందువుగా మార్చడానికి సీఎం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మొత్తం మీద కూటమి ప్రభుత్వం శతవిధాల ప్రయత్నాలు చేస్తూ ఉంది. రకరకాల దేశాలు తిరుగుతూ పెట్టుబడులు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంది. బడబడ కంపెనీలని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి పెద్ద ఎత్తున దీన్ని టెక్నాలజీ హబ్గా తీర్చిదిద్దడానికి వాళ్ళు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే మొత్తం మీద ప్రస్తుతం క్వాంటమ్ టెక్నాలజీ గురించి, క్వాంటమ్ కంప్యూటర్ల గురించి, ఏఐ గురించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ గురించి, వాటి ప్రాముఖ్యత గురించి, వాటి వల్ల జరిగే అభివృద్ధి గురించి ఎంతో దూరం వెళ్ళి ముందు జాగ్రత్తతో భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఈ అంశాలన్నీ పెద్ద ఎత్తున వీటి గురించి ప్రస్తావిస్తూ ప్రపంచవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ పేరుని ప్రస్తావిస్తూ మాట్లాడుతూ ప్రపంచ వేదికల మీద ప్రస్తావిస్తూ ఆంధ్రప్రదేశ్ గొప్పతనాన్ని ప్రపంచ వేదికల వ్యాప్తంగా వాళ్ళు చేస్తూ వస్తున్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో కల్తీ నీళ్లు తాగి కలుషిత ఆహారం తిని వందలాది మంది విద్యార్థులు, సామాన్య ప్రజలు డయేరియా బారిన పడుతున్నారు. వాంతులు విరేచనాలతో సతమతమవుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరి వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. మరోవైపు పాలల్లో కల్తీ సంఘటనలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఓ కుదిపేసింది. భారీ ఎత్తున టెక్నాలజీ గురించి మాట్లాడుతున్న సందర్భంలో ఇలాంటి దారుణమైనటువంటి కనీస అవసరాల సంబంధించినటువంటి అంశాల మీద ఇలాంటి దారుణాలు జరగడం, ఇలాంటి విపత్తులు తలెత్తడం, ప్రాణాలు పోగొట్టుకోవడం దారుణమైన విషయం. ఆహారం లేకపోయినా నీళ్లు తాగి బతకొచ్చు, నీళ్లు లేకపోయినా పాలు తాగి బతకొచ్చు. ఆహారంలో పాలకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. చిన్న బిడ్డల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కళ్ళు నిత్యం తీసుకునేటువంటి ఆహార పదార్థం పాలు. నిత్య అవసరాల్లో ప్రథమ స్థానంలో ఈ పాలు ఉంటున్నాయి. ఇంత ప్రాముఖ్యత కలిగినటువంటి ఈ పాలకు సంబంధించి ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకుంటుంది? కల్తీ ఘటనలని, రసాయనాలు కలిపేటువంటి కార్యక్రమాలని ఎందుకు నిలువరించలేకపోతుంది అన్న విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. పాలల్లో విషం కలిపి ప్రాణాలు తీస్తున్నారంటే దాని వెనకాల ఎలాంటి ఆలోచనలు ముడిపడి ఉన్నాయి? దాని వెనకాల ఎలాంటి కకృతి ముడిపడి ఉంది? ప్రాణాలు తీసైనా వాళ్ళు ఆస్తులు సంపాదించుకోవాలన్న ఆలోచన ఉండబట్టే ఇట్లాంటి కార్యక్రమాలకు ఒడిగడుతున్నారు. ఇటీవల జరిగినటువంటి రాజమండ్రి కల్తీ పాల ఘటనలో ఇప్పటి వరకు 14 మంది ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళల్లో చిన్నపిల్లలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, మహిళలు ఉన్నారు. ఇది ఎవరి నిర్లక్ష్యం? ప్రభుత్వానిదా? దాన్ని నిలువరించాల్సినటువంటి వ్యవస్థదా? పాలను కల్తీ చేసి సొమ్ము చేసుకోవాలనుకుంటున్న దుర్మార్గులదా? ఈ సొమ్ము చేసుకోవాలన్నటువంటి ఆలోచనలు ఎవరు వాళ్ళ మైండ్లోకి చొప్పిస్తున్నారు? ప్రాణాలు తీయడానికి వాళ్ళు ఎందుకు తెగబడుతున్నారు? ఈ ఘటనలు ఇలాంటి ఆలోచనలను ఎవరు నిలువరించాలి? సమాజం నిలువరించాలా? ప్రభుత్వం నిలువరించాలా? ప్రజా ప్రతినిధులు నిలువరించాలా? ఇవన్నీ ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. ప్రజలకు, సమాజానికి రోల్ మోడల్గా నిలవాల్సినటువంటి ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు వాళ్ళ అండదండలతోనే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయన్న విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. ఈ కల్తీ పాల ఘటన పెద్ద సంస్థల్లో
కాస్త కోస్త జరుగుతున్న నిత్యం చిన్న చితక వాళ్ళ వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇక్కడ కస్టమర్లు ఎవరైతే ఎవరి దగ్గరైతే పాలు తీసుకుంటున్నారో ఉత్పత్తిదారులకి తీవ్ర నష్టం కలుగుతూనే ఉంది. మరోవైపు ఎవరైతే వీటిని కన్జ్యూమ్ చేస్తున్నారో కస్టమర్లుగా ఉంటున్నారో అంతిమంగా కస్టమర్లు తమ ప్రాణాలను కోల్పోతున్నారు. మధ్యలో దళారులుగా ఉన్నటువంటి ఈ దుర్మార్గులు వేలకి, కోట్లకి, లక్షలకి పరుగులెత్తుతున్నారు. ఇటు ఉత్పత్తిదారులను, ఇటు కస్టమర్లను నాశనం చేస్తూ దళారీ వ్యవస్థ పెద్ద ఎత్తున కోట్లకి పరుగులెత్తున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం వీళ్ళపైన కొరడా జులిపించాల్సిన అవసరం ఉంది. ఒక 2 వీలర్ బండికి 4-5 రకాల క్యాన్లు కడతారు. వీళ్ళు డైరెక్ట్గా ఎవరైతే పాలు ఉత్పత్తిదారులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేరుగా పిండుకుంటారు. పిండుకునేటప్పుడు ఒరిజినల్ పాలే పిండుకుంటారు. వీటిల్ని మరో ప్రాంతానికి తీసుకొచ్చి వాళ్ళకి అనుగుణంగా ఏమేమి కలపాలో, ఎలా నీళ్లు కలపాలో మొత్తం కలిపేస్తారు. ఈ 5 రకాల క్యాన్లలో ఒక్కొక్క రకం పాలు ఒక్కొక్క ధరను పలికిస్తాయి. పిండుకునేది ఒకే రకమైన పాలు, వీళ్ళు పోసేది మాత్రం వేరే రకమైన పాలు. మధ్యలో మొత్తం కల్తీ. వీటిని కదా అరికట్టాలి, వీటిని కదా టెస్టులు చేయాలి, వీటి మీద కదా ప్రభుత్వం వ్యవస్థలు అందరూ కన్ను వేసి ఉంచాలి. వీళ్ళ వల్లే కదా రాజమండ్రి కల్తీ పాల ఘటన జరిగింది. పెద్ద పెద్ద సంస్థల్లో ఇలాంటి కల్తీ జరపడానికి వాళ్ళు ధైర్య సాహసాలు చేయరు. ఎందుకంటే అవి లక్షల కస్టమర్లకు చేరే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ చిన్న పొరపాటు జరిగిన లక్షల మంది ఆరోగ్యం పైన అది ప్రభావం చూపుతుంది. ఇలా చిన్న చిన్న వాళ్ళు కొంతమందికి చేరవేసేటువంటి పాలల్లోనే ఈ రకమైనటువంటి దుర్మార్గానికి ఒడిగడుతున్నారు. మరి వీటిపైన ప్రభుత్వం ఎందుకు కఠినంగా వ్యవహరించడం లేదు? ఈ రాజమండ్రి కల్తీ ఘటన తెరపైకి వచ్చిన తర్వాత హడావుడిగా చేతులు దులుపుకునే ప్రయత్నాలు చేసింది ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఈ ఈ దాడులు నిర్వహించి చేతులు దులుపుకుంది అన్న విమర్శలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. మొత్తం మీద నిత్య అవసరాల్లో చిన్న పిల్లల నుంచి పెద్ద వయసు కలిగినటువంటి వృద్ధుల వరకు ప్రాధాన్యత కూడుకున్నటువంటి ఆహార పదార్థమైనటువంటి పాల విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. ఇలాంటి దుర్మార్గుల మీద, ఇలాంటి కల్తీకారుల మీద, కల్తీకి పాల్పడి ప్రజల ప్రాణాలని తీస్తున్నటువంటి వీళ్ళ మీద ప్రత్యేకంగా ఒక నిఘా ఉంచాలి, ఒక కన్నేసి ఉంచాలి. నిత్యం టెస్టులు చేసి ఈ పాలు పర్లేదు తాగొచ్చు అని ప్రజలకు ధైర్యాన్ని, భరోసాని ఇవ్వాలి. ఆ విధంగా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఆశిద్దాం.